హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులు ఇలా ప్లాన్ చేసుకుంటే రిటైర్మెంట్ తర్వాత 3.5 కోట్లు మీవే అండి. సో, ఏంటి, ఎలా అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇలా చేస్తే రిటైర్మెంట్ తర్వాత 3.5 కోట్లు అంటే 3.5 కోట్లు మీవే. ఏంటంటే ప్రతి నెల కొద్దిగా డబ్బులు దాచుకోవడం ద్వారా ఉద్యోగులు తమ రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో ఒకేసారి అయితే డబ్బులు పొందుతారు. ఆ అమౌంట్‌ను కోట్లల్లో ఉండాలి అని అనుకున్నట్లయితే మీరు ఈ పొదుపు సూత్రాలనైతే పాటించాల్సి ఉంటుంది. ఏంటంటే 58 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్. సో, ప్రభుత్వ సహకారంలో ఉద్యోగులు మరియు వారి యజమానులు ప్రతి నెల ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకం అంటే ఈపీఎఫ్ఓ కొంత నగదు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా 58 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే పెన్షన్ అయితే పొందడానికి వీలుంటుంది. అలా కాకుండా ఈపీఎఫ్ఓ పథకం కింద ముందస్తు పెన్షన్ పొందాలి అంటే సభ్యుడు కనీసం 50 సంవత్సరాల వయసైనా నిండి ఉండాలి. ఈపీఎఫ్ ప్రయోజనాలు పొందాలంటే ఒక సంస్థలో కనీసం అంటే 10 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. మరియు ఉద్యోగి నెలకు కనీసము రూ. 1800 ఈపీఎఫ్ఓ చందా కింద జమ చేస్తూ ఉండాలి. ఇక వడ్డీ ప్రస్తుతం మనం జూసుకున్నట్లయితే 8.25% అనేది గరిష్టంగా ఉంది. సో, ఈ వడ్డీ ఇప్పుడు గరిష్టమైన వడ్డీ అండి. సో, ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 8.5% ఈపీఎఫ్ సంవత్సరానికి ఉన్నదన్నమాట. ఇంత శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఈపీఎఫ్ఓ ఆర్థికంగా భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతుంది అనడంలో సందేహం లేదు. సాధారణంగా ఒక వ్యక్తి 58 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పెన్షన్‌కి అర్హులవుతారు. అయితే ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పెన్షన్‌ను 2 ఏళ్ల పాటు వాయిదా వేస్తే ప్రతి సంవత్సరం వారు 4% అయితే అదనంగా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఎలా అంటారా? ఫస్టు 1.5 కోట్లు పొందాలి అంటే మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. పదవీ విరమణ తర్వాత 1.5 కోట్లు పొందాలి అంటే ఉద్యోగి యొక్క జీతం నుంచి నెలకు రూ. 6,400 అయితే రూ. 6,400 పొదుపు చేయాల్సి ఉంటుంది. అలా 35 ఏళ్ల పాటైతే చేయాలి. సో, 35 ఇయర్స్ వరకైతే చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మెచ్యూరిటీ తర్వాత ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 2.5%తో వేసుకున్నట్లయితే మనకు రూ. 1,51,47,472 అయితే రావడం జరుగుతుంది. అలాగే 2,50,00,000 పొందాలి అంటే ఎంత సేవ్ చేయాలంటే ప్రతి నెల రిటైర్మెంట్ తర్వాత 2.5 కోట్లు పొందాలి అంటే నెలకు మనము 10,600 నెలవారీ వేతనం నుంచి 35 సంవత్సరాల పాటు ఇక్కడ గూడా 35 సంవత్సరాలే అండి. సో, ఇక్కడ 30 సంవత్సరాలే ఉంది. ఇక్కడ మనకు అంటే ఎవ్రీ 35 ఇయర్స్‌కి మాత్రమే సో, చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రస్తుత వడ్డీ రేటైన 8.25 ప్రకారంగా చూసుకున్నట్లయితే రూ. 2,50,88,000 అయితే పొందుతారు. అదే 3.5 కోట్లు పొందాలి అంటే పదవీ విరమణ తర్వాత. సో, 3.5 కోట్లు పొందేందుకు మీరు ఖచ్చితంగా ప్రతి నెల 1,250 సారీ ఫ్రెండ్స్, 12,500 జీతం నుంచి పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇలా 35 ఏళ్ల పాటు చేసినట్లయితే వడ్డీ అనేది ఇప్పుడున్న వడ్డీ రేటు ప్రకారంగా 8.25% ప్రకారంగా మొత్తము రూ. 6,వేల వరకు దగ్గర దగ్గర మీరైతే మీ సొంతమవుతాయి. సో, చూసారు గదండీ! మనకు ఈ టెన్యూ అనేది 35 సంవత్సరాలు అన్ని చోట్ల ఫిక్స్‌డ్ అన్నమాట. సో, మనకు తేడా ఏముందంటే ఇక్కడ ఒక్కటే మనం నెలవారీ 12,500 గనక మన జీతంలోంచి మినహాయిస్తే 3.5 కోట్లు. అదే మనము 6,400 మినహాయిస్తే 1,50,00,000 వస్తుంది. అదే మనం 10,600 మినహాయిస్తే ప్రతి నెల జీతంలోంచి
2.5 కోట్లయితే వస్తుంది. సో, ఇలా అయితే ప్లాన్ జేసుకున్న తర్వాత మనకు భవిష్యత్తులో మనకు మన కలలు సాకారం చేసుకోవడానికైతే ఎంతైనా ఉపయోగపడుతుందండి. సో, ఇది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.